నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో కొంతమందిపై కేసులు నమోదు చేశారు, విచారణ జరుగుతుంది. త్వరలోనే మరికొంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఏసీబీ ఒక మాజీ మంత్రిపై కేసు నమోదు చేసింది. విడుదల రజని వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకురాలిగా ఉన్నారు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతం. ఇప్పుడు ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి అంశం ఉందో దానికి సంబంధించి ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఎప్పుడో జరిగినటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీలోనే అప్పట్లో ఆయన ఉండేవారు, ఎంపీగా ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకు సంబంధించి ఇప్పుడు బయట పెట్టడం అంటే నన్ను ఇలా వేధించారు, అలా వేధించారు, నా కాల్ రికార్డ్స్ అన్నీ బయటికి తీశారు పోలీసుల సహాయంతో అని. ఇప్పుడు కేసు నమోదైంది. దాదాపుగా 2 కోట్లకు పైగా వసూళ్లు చేశారు విడుదల రజని అండ్ బ్యాచ్, ఒక స్టోన్ క్రషర్ దగ్గర నుంచి. అన్నీ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ అనేది ఉంది. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేయాలంటే అంచెలంచెలుగా విచారణ అనేది ఉంటుంది. అదంతా అయిన తదుపరి ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలకు అసలు పొంతన లేదు. ఎప్పుడో జరిగినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు ఎందుకు మీడియా దృష్టికి తీసుకొచ్చారు? 2020-21 ఆ సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇష్యూ. మా ఎంపీ గారు నా ఫోన్ కాల్స్ కానీ మొత్తం అంతా డేటా అంతా బయటికి తీశారు. నా భర్తది, నా మరిది, నా పిఏ, నా అటెండర్ అందరివి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు విడుదల రజని. అంటే ఒక రకంగా నన్ను ఏదన్నా ట్రాప్ చేయటానికి మరెందుకు నా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలనుకున్నారో నాకైతే తెలియదు. కానీ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ ఇంటిగ్రిటీ కోసమే నేను విషయాన్ని బయట పెట్టలేదు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళా, ఆయన మందలించారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడే గుర్తొచ్చిందా ఆమెకు? ఏసీబీ కేసు నమోదు చేసింది, విచారణకు రావాలని పిలిచింది. ఇప్పుడెందుకు అంటే సింపతి గెయిన్ చేయటానికా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఒక రకంగా అంతంత మాత్రంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దయనీయంగా మారింది. ఆ పార్టీలో ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడట్లా. ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నారు. ఏదో ఒక పార్టీ మనం వెళ్ళిపోవాలి, ఈ ఫ్యాన్ పార్టీలు ఉంటే మనకి ఒక్కపోతే తప్ప ఏమి ఉండదు అనే ఆలోచనతో నాయకులు ఉన్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మంత్రులు, అప్పట్లో పనిచేసినటువంటి మంత్రులు, ఇప్పుడు మాజీలు, వారిపై ఫోకస్ పెట్టినటువంటి కూటమి చాలా సీరియస్గా ఒక్కొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. ముఖ్యంగా జోగి రమేష్ కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, ఇప్పుడు తాజాగా విడుదల రజని, మరికొద్ది రోజుల్లో ఆడుదాం ఆంధ్ర కేసు వ్యవహారం కూడా బయటికి రాబోతుంది. రోజా గారిపై కేసు నమోదు అవుతుంది ఖచ్చితంగా. కొడాలి నాని, ఇలా వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక రకమైనటువంటి జలక్కిచ్చింది కూటమి. ఎందుకంటే జరిగినటువంటి తప్పులు కానీ, చేసినటువంటి అవినీతి కానీ, చోటు చేసుకున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బయటకు తీస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కూటమి నాయకులు చెప్పారు. ముఖ్యంగా జనసేన దీనిపై హై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ముందు 6 నెలల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయనగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి
జనసేన సేకరించినటువంటి సమాచారం కానీ ఆధారాలు కానీ వాటన్నిటినీ బేస్ చేసుకుని ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఇంత అవినీతి జరిగింది, అవినీతి జరగలేదని మీరు చెప్పడానికి సిద్ధమా? సిద్ధమైతే ఈ ఛాలెంజ్ని స్వీకరించండి అని. కానీ ఎవరు కూడా రాలా ముందుకి. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క 2 కోట్ల అంశానికి సంబంధించి విడుదల రజని తప్పనిసరిగా ఇబ్బందులకు గురి కాక తప్పదు అని చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో లావు శ్రీకృష్ణదేవరాయలు అంశానికి సంబంధించి నన్ను అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు అని ఇప్పుడు పాత విషయాలన్నీ తీసుకొస్తున్నారు. వాస్తవానికి విడుదల రజని ఏదైతే కామెంట్ చేసిందో దానికి సంబంధించి కౌంటర్గా తాజాగా ఎంపీ కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. అసలు ముందు కాల్ రికార్డింగ్స్, కాల్ డేటా అనేది ఎవరు చేశారు, ఎవరు చేయించారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నాకేం వస్తుంది? బహిరంగ విచారణకు సిద్ధమా? నేను సిద్ధం, టైం చెప్పండి, డేట్ చెప్పండి, ఇట్లాగా ఆయన సవాల్ విసిరారు. మరి ఇలాంటి సందర్భంలో ఎప్పుడో జరిగింది, అది ఎందుకు జరిగింది ఏంటనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ ముందు విడుదల రజని నాకు సంబంధించిన వారు అలాగే నా కాల్ డేటాను బయటికి తీసి అలా చేశారు కాబట్టి నన్ను అప్రదిష్ట పాలు చేయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు పార్టీలో ఇంటర్నల్ ఇష్యూ నేను కూడా బయట పెట్టాలంటే ఎన్నో ఉన్నాయి కానీ బయట పెట్టను అని చెప్పి ఆయన తాజాగా మాట్లాడారు. అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇప్పుడు పార్టీ మారారు. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో నన్ను అలా చేశారు, ఒక మహిళను కూడా చూడకుండా. మరి అప్పుడేమైంది? అప్పుడే చెప్పాలిగా నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని. ఒక పార్టీలో ఉన్నా సరే ఎప్పుడో జరిగినటువంటి ఇష్యూని ఇప్పుడు తీసుకొచ్చి అంటే ఈ ఏసీబీ కేసు నుంచి తప్పించుకునేందుకు, అంతకంటే ముఖ్యంగా సింపతి గెయిన్ చేసేందుకు ఈ రకమైనటువంటి కొత్త డ్రామా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. మరి దర్యాప్తు సంస్థలు అవన్నీ పట్టించుకుంటాయా? పట్టించుకోవుగా. ఏసీబీ మరి ఏ రకమైనటువంటి రిపోర్టు ప్రభుత్వానికి అందజేస్తుంది? ప్రభుత్వం, కూటమి పెద్దలు విడుదల రజనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సామాజిక అస్త్రం number one